జగిత్యాలలో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పురోగతి లభించింది. ఇప్పటికే భర్త హరిబాబును అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా వైష్ణవి హత్యతో పాటు హరిబాబు ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధానంగా హరిబాబు తల్లితో పాటు ఇద్దరు అన్నదమ్ముళ్ల పేర్లు ప్రధానంగా వినిపించాయి. తల్లి అన్నలు చెప్పినట్లు విన్న హరిబాబు అదనపు కట్నం కోసం వైష్ణవిని వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ అదనపు కట్నం విషయంలోనే హరిబాబు వైష్ణవిల మధ్య తలెత్తిన గొడవ కాస్త చివరికి హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైష్ణవి హత్య కేసులో హరిబాబు, అతని తల్లి లక్ష్మి, ఇద్దరు అన్నలు ఆనంద్, అశోక్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో సంచలనంగా మారిన యూట్యూబర్ వైష్ణవి కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైష్ణవిది పక్కా స్కెచ్ వేసి చేసిన మర్డర్ అని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. ముందుగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైష్ణవి భర్త హరిబాబును నిన్ననే అదుపులోకి తీసుకున్నారు. హరిబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఈ కేసులో ఊహించని వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ హత్య కేవలం హరిబాబు ఒక్కడే చేయలేదని, దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉందని తేలింది. తాజాగా పోలీసుల విచారణలో వైష్ణవి అత్తతో పాటు హరిబాబు యొక్క ఇద్దరు అన్నలను కూడా ఈ దారుణంలో పాలు పంచుకున్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అత్తను అలాగే హరిబాబు ఇద్దరు అన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే భర్త హరిబాబు, అత్త, ఇద్దరు బావలు, మొత్తంగా ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 4కు చేరిందే. పాపం వైష్ణవి ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో. ఒంటరి ఆడపిల్ల మీద భర్త, అత్త మరియు ఇద్దరు బావలు కలిసి ఎంతటి పైశాచిక దాడికి పాల్పడి ఉంటారో. అత్తగారి అహంకారం, భర్త సైకోయిజం, తోడబుట్టిన వాళ్ల స్వార్థం అన్నీ కలిసి ఒక పచ్చని ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. యూట్యూబ్లో ఎంతో సందడిగా కనిపించే ఆ చిన్నారి ఆ ఇంట్లో ప్రాణాల కోసం ఎంతలా గిలగిల కొట్టుకుని ఉంటుందో ఊహించుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది.